వైకొత్తపల్లి అండి. వైకొత్తపల్లిలో మరి గోదావరి కారణంగా చాలామంది కుటుంబాలు మరి నీటి మునిగాయి. మరి తెలుగుదేశం కార్యకర్తలు మరి చాలా వచ్చిన వారందరికీ కూడా రైస్ ఇవ్వాలని చాలా మరి పట్టుబడుతున్నారు. ఈఆర్ఓ గారికి తెలిపినా కానీ ప్రయోజనం లేకపోవడం వల్ల మరి తహసీల్దార్ గారు ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయనతో మరి కార్యకర్తలు మాట్లాడుతున్న వీడియోలు మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఈ వైకొత్తపల్లి గ్రామం చుట్టూరు కూడా గోదావరి నిండి ఉంటుందండి. మరి నిండటం కారణం చెప్పిన మరి కార్యకర్తలు మరి తహసీల్దార్ గారిని అడుగుతున్నారు. ఈఆర్ఓ గారు అయితే 10 మందికే రాయటం వల్ల కాదు, మరి ఉన్నవాళ్ళకి కూడా మీరు ఇవ్వాలని కార్యకర్తలు మరి మాట్లాడుతున్న విజువల్ చూస్తున్నారు. ఎందుకంటే వైకొత్తపల్లి గ్రామము కొత్తపల్లి మొత్తం అంతా కూడా మరి వాటర్తో నిండి ఉంటుందండి. ఎటువంటి చిన్న గోదావరి వచ్చినప్పటికీ కూడా మరి చుట్టూరు గోదావరి వచ్చి చాలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. కనీసం వండుకోవడానికి ఇబ్బందులు పడుతూ చాలామంది ఉంటూ ఉంటారు. ఇక్కడ వాటర్ దిగే డ్రైన్ కూడా నిండిపోయి మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి అందుకోసం తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా మరి అందరికీ కూడా ఇవ్వాలి రేషన్ అని మరి తహసీల్దార్ గారికి మొరపెడుతున్న మాటలు చెప్తున్న మాటలు మీరు చూశారు. మరి ఇక్కడ కొంతమందికి ఇచ్చిన వల్ల చాలామంది గ్రామస్తులు వచ్చి అలా కుదరదు, అందరికీ ఇవ్వాలి, నాకు కూడా వాటర్ వచ్చిందని కార్యకర్తలు మరి ఈఆర్ఓ గారితో మాట్లాడుతున్న మాటలు మీరు చూస్తున్నారు. మరి తెలుగుదేశం కార్యకర్తలు మరి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఇవ్వాలని వారు మాట్లాడుతున్న మాటలు కూడా మీరు చూస్తున్నారు. ప్రజాపాలన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మరి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మాటలు ఎన్నో మీకు వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆల్రెడీ పెట్టింది. నాకు వచ్చింది